వెల్కమ్ టు సుచీస్ అథెంటిక్ కిచెన్. మరొక రెసిపీతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను చూపించబోయే కర్రీ మిరియాల చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఆథెంటిక్గా, చాలా టేస్టీగా, ఒక డిఫరెంట్ వెరైటీతో, మంచి స్మోకీ ఫ్లేవర్తో ఉంటుంది చికెన్ కర్రీ. ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ పెద్ద సైజు చికెన్ ముక్కలు తీసుకున్నాను. 1 కేజీ చికెన్ అండి. ఇప్పుడు ఈ చికెన్ని చక్కగా 3-4 నీళ్ళల్లో వాష్ చేసుకుని, ఇప్పుడు 2 టీ స్పూన్ల సోంపు, ఇది 2 టేబుల్ స్పూన్ల మిరియాలు, అలాగే 2 టీ స్పూన్ల జీలకర్ర, ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 స్టెమ్ములంతా కరివేపాకు, అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని, 6-7 పచ్చిమిర్చీలని మధ్యలోంచి ఇలా స్లిట్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి 2 మీడియం సైజు టమాటాలు. ఇప్పుడు ఒక ప్యాన్లోకి మిరియాలని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం చిటపటలాడేంత వరకు వాటిని కొంచెం వేయించండి. వేయించిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి ఈ వెల్లిపాయలను కూడా వేసుకొని, వీటిని కూడా కొంచెం లైట్గా, అవి కొంచెం మెత్తబడిపోతాయి కదా, అంటే ఇట్లా మనం ఫ్రై చేసేటప్పటికి అవి కొంచెం ఇలా స్క్వీజ్ అయిపోతాయి. అప్పటి వరకు దాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇదో ఈ రకంగా ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చినా చాలు. ఇప్పుడు ఆ సోంపు మరియు ఆ జీలకర్రని కూడా వేసుకొని దాన్ని కూడా దోరగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ కూరకి ఈ ఈ డ్రై రోస్ట్ చేస్తున్న ఈ మసాలా అనేది చాలా ఆథెంటిక్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూరకి ఈ మసాలా. మీరు ట్రై చేయండి, మీరు డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ప్లీజ్ మీరు కామెంట్ చేయండి మీకు నచ్చితే కనుక కర్రీని. ఇప్పుడు నేను క్లే పాట్ తీసుకున్నాను, ఎందుకంటే క్లే పాట్లో ఈ చికెన్ కూర టేస్ట్ అనేది ఒక రకంగా డిఫరెంట్గా ఉంటుంది. మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇప్పుడు దాంట్లోకి కర్రీ లీవ్స్ వేసుకోవాలి. కొంచెం మూత పెట్టేసి ఫ్రై చేయండి, లేకపోతే కర్రీ లీవ్స్ అన్నీ చిల్లుతాయి కదా. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని వాటిని రెండింటిని కూడా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. మంచి ఫ్రై అయిపోవాలి. వీటిని మరీ బ్రౌన్ అక్కర్లేదు, కాకపోతే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది లైట్గా. ఇప్పుడు దాంట్లోకి వెల్లిపాయలు వేసుకొని కొంచెమంత ఉప్పు వేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు వేస్తే ఉల్లిగడ్డలు అనేటివి ఒకదానికొకటి అంటుకోవు. నేను ఎప్పుడు కూడా నా కర్రీస్లలో వేస్తాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత దాన్ని చక్కగా రా ఫ్లేవర్ పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దాంట్లోకి ఒక చిటికెడు పసుపు, దాన్ని కూడా కొంచెం రా ఫ్లేవర్ పోయేంత వరకు దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా బ్రౌన్ కలర్, కొంచెం లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు ఉల్లిగడ్డల్ని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని ఆ టమాటాలు కొంచెం కలుపుకొని మూత పెట్టేసి కొంచెం మగ్గేంత వరకు దాన్ని ఉడకనివ్వండి. ఇదో ఈ రకంగా కొంచెం మగ్గిపోతాయి కదా ఉల్లిగడ్డలు ప్లస్ టమాటా 2 కూడా మంచిగా ఇలా మగ్గిపోతాయి. ఇప్పుడు కారం మీ రుచికి సరిపడా, నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేశాను. ఎందుకంటే ఈ కూర కొంచెం స్పైసీగా చేస్తున్నాను నేను. మీరు తక్కువ వేసుకోవాలనుకుంటే కారం తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు చక్కగా దాన్ని కొంచెం ఒకసారి మంచిగా కలుపుకొని 1 నిమిషం ఉడకనిచ్చిన తర్వాత ఇదో ఇలా ఆయిల్ సైడ్లలో ఊరుతాయి కదా, అప్పుడు 2 టీ స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకొని దాన్ని కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చక్కగా ఇంకా కొంచెం నూనె అనేది ఇక్కడ సైడ్లోంచి విడుస్తూ ఉంటుంది. అప్పుడు ఈ చికెన్ ముక్కల్ని వేసుకోండి. చికెన్ ముక్కలు వేసుకోగానే ఉప్పు వేసుకోవాలి. ఎప్పుడు నాన్ వెజ్లలో మనము నాన్ వెజ్ చికెన్ కానివ్వండి, మటన్ కానీ వేయగానే ఉప్పు వేసేస్తే అది కరెక్ట్ అయిన టైం అనమాట. చక్కగా పీల్చుకుంటుంది, మొత్తం ఉప్పు అనేది మంచిగా అంటుకుంటుంది ముక్కలకి. నేను ఎప్పుడు అలాగే చేస్తాను. వీటిని వేగానే ఉప్పు వేస్తాను.
ఇప్పుడు వాటిని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఆ నీళ్లు ఊరేంత వరకు ఉడకనివ్వండి ఒక 6-7 నిమిషాలు. ఇప్పుడు ఈ నల్ల మిరియాలు, ఈ జీలకర్ర, సోంపు ఏదైతే ఉందో దాన్ని రోట్లో దంచుకోవాలి. ఎందుకంటే ఆ రోట్లో దంచితేనే ఆ టేస్ట్ ఒకటి మంచిగా వస్తది. చాలా బావుంటది. రోటిది మసాలా అనేది. మీరు రోట్లో దంచుకోలేకపోతే మిక్సీలో వేసుకోవచ్చు. నేనైతే ఇలా రోట్లో కాస్త దాన్ని మెతుకుతున్నాను. ఇది తొందరగానే ఇలా మెత్తగా అయిపోతాయి. ఎందుకంటే మిరియాలు బాగా ఫ్రై అయినాయి కాబట్టి. ఇలా కోర్స్ పౌడర్ అయితే చాలు. ఇప్పుడు ఎల్లుల్లిపాయలని వేసుకొని దాన్ని గూడా మంచిగా దాన్ని కొంచెం మెతకాలి. ఎందుకంటే ఆ ఉల్లిగడ్డలకి ఆ మసాలా మొత్తము ఆ వెల్లుల్లిపాయలకి అంటుకునే రకంగా చక్కగా ఇగో ఈ రకంగా కొంచెం కోర్సే అండి, మెత్తగా చేయాల్సిన అవసరం లేదు. ఈ మసాలా ఈ కూరకే హైలైట్. చాలా రుచిగా ఉంటదండి. మీరు చేయండి. తప్పకుండా చేయండి. జెన్యూన్‌గా చెప్తున్నాను. చాలా టేస్టీగా ఉంటది ఈ కూర. ఇప్పుడు మంచిగా ఏదో చికెన్ ముక్కలు మంచిగా ఆహ్, ఉడికిపోయాయి. అలా ఇలా నీళ్ళు ఊరుతాయి కదా! అప్పుడు మంచి నీళ్ళు ఊరినప్పుడు ఈ మసాలా మొత్తం గూడా దాంట్లో వేసేసి మరొకసారి మెల్లగా మంచిగా కలిపేసుకోండి. దాన్ని మసాలా మొత్తం చికెన్ ముక్కలకంతా అంటుకునే రకంగా కలిపేసేయండి. ఈ కూరలో ఈ మసాలా ఒకటి ప్లస్ ఈ క్లే పాట్‌లో వంట చేయడం అనేది చాలా టేస్టీ ఇస్తది. ఇప్పుడు రోటి మసాలా ఉంటది గదా! దాన్ని గూడా కొన్ని నీళ్లు పోసి కడిగి దాంట్లో వేసుకోండి. ఇప్పుడు దాన్ని కొంచెము ఉడకనివ్వండి. ఒక నిమిషం పాటు. ఆ తర్వాత ఇప్పుడు మీరొక 2 గ్లాసుల నీళ్ళు, లేదంటే మీకు ఎక్కువ థిన్ గ్రేవ్ కావాలనుకుంటే ఎక్కువ వాటర్ పోసుకోవచ్చు. నేనైతే ఒక మీడియం సైజు 2 గ్లాసుల నీళ్ళు పోసేసి దాన్ని అలా మూత పెట్టేసేసుకొని ఉడకనిస్తాను. ఒక కనీసం 7-8 నిమిషాలో, లేకపోతే మీకు కావాల్సిన థిక్ గ్రేవీ ఎంత కావాలో అప్పటి వరకు దాన్ని ఉడకనివ్వండి. ముక్కలు గూడా మంచిగా ఉడికిపోతాయి. ఇగ చూడండి ఇప్పుడు చక్కగా మంచిగా ఉడికింది. ముక్కలు గూడా ఉడికిపోయాయి. ప్లస్ నాకు కావాల్సినంత కన్సిస్టెన్సీ గ్రేవీని ఉంచాను. ఇప్పుడు కొరియాండర్ వేసేసి అదే అండి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేయండి. ముక్క గూడా చక్కగా ఉడికిపోయింది. అదో వేడిగా ఉంది. ఇప్పుడు ఉప్పు గూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి టేస్ట్ చేసి. ఎందుకంటే తక్కువ అనిపిస్తే వేసుకోండి. ఇప్పుడు చూడండి ఇలా ఆయిల్ ఎప్పుడైతే పైన ఇలా ఫ్లోట్ అవుతదో ఇంకా అది ఉడికిపోయినట్టే కూర. ఇప్పుడు నేను స్టవ్ ఆర్పేసేసి మూత పెట్టేస్తున్నాను. చికెన్ కూర రెడీ అయిందండి. వేడి వేడి అన్నంలోకి ఆ చికెన్ కూర చాలా రుచికరంగా, చాలా టేస్టీగా ఉంటది. ఒక డిఫరెంట్ వెరైటీ అయిన చికెన్ కూర ఇది, మిరియాల చికెన్ కూర. మీరొకసారి ట్రై చేయండి. మీకు డెఫినిట్‌గా నచ్చుతుంది. మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. ఎలా వచ్చిందో కూర చెప్పండి. నాకైతే చాలా ఇష్టమండి ఈ మిరియాల చికెన్ కూర. నేనైతే ఎప్పుడు వింటర్ వచ్చిందంటే వింటర్‌లో ఖచ్చితంగా నేను ఇది చేస్తాను. కొంచెం కారం కారంగా ఉంటుంది కాబట్టి, మాకిక్కడ వింటర్ కాబట్టి నేను ఈ కూర ట్రై చేశాను. ఇది సీజన్ కూర అని కాదు. ఎవరైనా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి.